హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది లోరీ సెలబ్రేషన్స్ అన్నమాట. భోగి ముందు రోజు జరుపుకుంటున్నాం ఇక్కడ. ఆహ్, ఒక అపార్ట్మెంట్‌లో ఉండే ఆహ్, హ్యాపీనెస్ ఏంటంటే, మనం ప్రతి పండగని కూడా సెలబ్రేట్ జేసుకోవచ్చు. ఇది మాకుండదు, అది మీకుంటుందా? ఇట్లా ఉంటాయి గదా! జనరల్‌గా కొన్ని పండగలు. చక్కగా ఇక్కడ అన్ని రిలిజియన్స్, అన్ని స్టేట్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవన్నీ గూడా ఒక అపార్ట్మెంట్‌లో ఉంటే చక్కగా అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చనమాట. అది లోరీ ఈవెంట్ హాయ్ అవుతుంది. గాయ్స్, భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ. భోగి మంట వేయడానికి వెళ్తున్నాం అనమాట హడావిడిగా. చూస్తున్నారు ఈ ఏంటని చూస్తున్నారా? ఆవు పిడకలు. రాజా ముందు రోజు లోరీ ఈవెంట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ డేనే తెల్లారితే భోగి కదా. సో ముందుగానే మాకు హౌస్ కీపింగ్ వాళ్ళు, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు ఇలా అరేంజ్ చేసి ఇచ్చేసారనమాట. చక్కగా ముగ్గులేసి అంతా మేము వచ్చి కొంచెం పూజ చేసుకుని ఇంకా భోగి మంటలు స్టార్ట్ చేసాము ఇక్కడ. చక్కగా ఈ భోగి మంటల కోసమని నెయ్యి అది తీసుకొని వచ్చుకొని అండ్ ఏంటంటారు ఆవు పిడకలు నేను ఆర్డర్ చేశాను అనమాట నెట్లోని. డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి కదా, అందులోటి అలా పెట్టాను. ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్, ఏంటి భోగి మంటలకేనా అనుకున్నాను. మరి మేబీ దానికో ఇంకేదేనికో అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట చాలా చోట్ల. మొత్తానికి కొన్ని అయితే సంపాదించాను, అందరికీ వచ్చినాయి అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అంటే దాన్ని మళ్ళీ ఫుల్ అయితే సరిపోని హాఫ్ చేసి మరి మేము ఇచ్చాము. సో చక్కగా చాలా బాగుంది. అంటే ఇంతమంది పిల్లలు అంత పొద్దుటే అంటే లేవరేమో అనుకున్నాం, కానీ పిల్లలు అందరూ ఇంచక్కా వచ్చారనమాట. వాళ్ళంతా ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి తెలియాలి కదా భోగి మంటల గురించి అది అని. అసలు మా చిన్నప్పుడైతే మేము ఇంచక్కగా మనం ముందు నుంచి పెడతాం కదా గొబ్బిళ్ళు అవన్నీని, వాటితోటి ఆ సేమ్ డేవి పిడకలు వేసేవాళ్ళు అనమాట. ఆ పిడకల్ని చక్కగా భోగి రోజు ఒక పెద్ద దండ కింద చేసుకుని భోగి మంటల్లో వేసేవాళ్ళం. చక్కగా ఎవరిది పెద్దది వస్తుందా దండ అన్నట్టు ఉండేది. అలానే మరి మీలో ఎంతమంది చేస్తారు నాకు తెలీదు. మా అమ్మగారైతే ఆ పిడకల్లోనే కొంచెం దాచి అదే రథసప్తమికి ఆ పిడకల మీద ఒక చిన్న గిన్నె పెట్టి పాలు పొంగించేవాళ్ళు అనమాట. రథసప్తమి కూడా చాలా బాగా చేసేవారు. చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు అన్నీ విసరటాలు, రేగుపళ్ళు అవన్నీ సూర్యుడికి అనమాట విసిరితే మేమందరం పట్టుకునేవాళ్ళం అనమాట. దాన్ని చాలా సరదాగా ఉండేవి అవన్నీ కూడా. అంటే ఏమో నాకు తెలియదు, నాకైతే చాలా ఇష్టం అవన్నీని. ఇప్పుడు పిల్లలకి అబ్బా బోర్, ఇప్పుడు పొద్దున్నే లెగాల అన్నట్టు ఉంటుంది, ఏదన్నా చెప్తే అలా మన భలే ఉంటుంది అని చెప్పినాని. బట్ ఎట్లనో అట్లా కొంచెం పిల్లల్ని అందరినీ కన్విన్స్ చేసి లాగి రావాల్సిందే అని చెప్పితే మా పిల్లలు కొంచెం ఏమో కొంచెం బాగానే మాట విని వచ్చారు పొద్దుటే లేసి హ్యాపీగా ఇలా సరదాగా అనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా ఇవే కదా మనం చేసేది. వాళ్ళకి ఏదో కొంచెం చెప్పి ఇలా ఇంద్రదేవుడికి అని చెప్పి పూజ చేస్తామన్నమాట. మంచిగా వర్షాలు అవన్నీ కురవాలని చెప్పి అని మనకి తెలిసింది ఏదో చెప్పాలి కదా. అలా చేసి ఇంకా ఏదో రీల్స్ అని అలా ఏదో సరదాగా చేసుకున్నాం కాసేపు. దీంతో పాటు కొంచెం టీ కాఫీ అది కూడా అరేంజ్ చేస్తే పొద్దున్నే చలిగా ఉంటుంది కదా, అందుకని టీ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది ఇంట్లో చిలకడ దుంపలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చారనమాట. తర్వాత కొంచెంసేపు నా దగ్గర తేగలు కూడా ఉన్నాయని చెప్పి అవి కూడా తెచ్చారు. సో చక్కగా అవన్నీ కూడా ఈ మంటల్లో బొగ్గుల మీద అన్నట్టు కాల్చుకుని భలే టేస్టీగా ఉన్నాయన్నమాట. అది కూడా ఎంజాయ్ చేసాం.
చక్కగా ఏంటో మేము చాలా తెల్లారకుండా లెగిసిపోయినట్టు అనిపించింది అందరికీ. కానీ ఇట్లా చూస్తుండనే తెల్లారిపోయిందనమాట. చక్కగా అందరం ప్రదక్షిణాలు చేసి ఏయో మాట్లాడుకుని అలా కొంతమంది కాఫీలు టీలు వాళ్ళంతా తాగి అట్లా ఏదో టైంపాస్ అయిపోయింది. భలే ఫాస్ట్గా అయిపోయినట్టు అయిపోయింది. సో వచ్చేవాళ్ళు వచ్చారు, అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా మటుకు మనకి అంటే ఇప్పుడు మేబీ చాలా మంది పెట్టట్లే కానీ పాతకాలంలో వేస్తుంటే అటు ఇటు అంతా వేడి నీళ్ళు కాచుకుని దాంతో ఆ నీళ్ళు చేసేవారు. మేము మరి ఇక్కడి నుంచి ఇంటికి పట్టుకుని వెళ్ళి వేడి నీళ్ళు చేయటాలు ఇవన్నీ కుదరదు కాబట్టి ఆ నీళ్ళు యాక్చువల్లీ చాలా మంచిది అని అంటారు. అండ్ అంటే ఏమన్నా డిసీజెస్ అది ఉన్నా పోతాయి అన్నట్టు చెప్తారు అనేసి ఊరికనే సరదా అనమాట పెట్టుకుని. చూసారు ఎలా తెల్లారిపోయిందో. అవి పెట్టి అందరి మీద ఎలా కొంచెం జల్లుకున్నాం అనమాట. ఇది ఆ భోగి మంటలంతా అయిపోయిన తర్వాత మా క్లబ్ హౌస్లో మా వరకే, అంటే మేము కొంచెం ఫ్రెండ్స్ కొంతమంది ఉంటాము మా కమ్యూనిటీలో, మేము కొంచెం టిఫిన్స్ తెప్పించుకున్నాం. చక్కగా ఒకచోట బాగా చేస్తారు ఉప్మా, వడ, ఇడ్లీ. ఇదేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పొంగల్ చేసిందనమాట దేవుడికి. అది చక్కగా సాంబారు, 2 రకాల చట్నీలు, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఏమో వాళ్ళ దగ్గర నుంచి బోండాలు తీసుకొని వచ్చింది. ఇంకా అసలు సూపర్ ఉంటాయి ఆ సైడ్ బోండాలు అనమాట. కొంచెం ఆంధ్ర టిఫిన్స్ కావాలి అంటే అటు వెళ్ళాలి. అందరం ఒక చోట కలిసామని, పైగా పొద్దుటే లెగ్సి టిఫిన్లు ఇవన్నీ కష్టం అని చెప్పి ఇంకా బయటే చెప్పేసాం అనమాట, పండగ అయినా సరే. తర్వాత మళ్ళీ లంచ్కి ఇంకొక చోట ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలిసినాం, అందుకని త్వరగా అయిపోద్దని. భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు కదా, ఇది మా ఫ్రెండ్ తన ఇంట్లో గోదాదేవి కళ్యాణం చేసుకుందనమాట. ఎంత చక్కగా చేసుకుందో మీరందరూ కూడా చూసి దండం పెట్టుకుంటారని చెప్పి వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. బీరకాయ పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి. Is it? And this is sambar rice or సాంబార్ మన ప్రీతి చేసిన సాంబార్ రైస్. మీరు రోటీ వేసుకోండి. ఇది రోహిత చేసిన చపాతి అండ్ పన్నీర్ బటర్ మసాలా. ఇది పన్నీర్ కాజు మసాలా. పన్నీర్ కాజు మసాలా. నాకు బలం రావాలని వడ వేసుకుంటారా? పప్పు ఎందుకండి అప్పుడే? ఓకే, టమాటో పప్పు, ములక్కాడ కర్రీ. ములక్కాడ కర్రీలోకి ఎవరు గరిటె చాలా ములక్కాడ కర్రీలో నాకు చాలా చిన్న. ఇది ఆంటీ చేశారండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కూరలు. టమాటో నుప్పు తెప్పించాము అట్లీస్ట్. ఇది పులావ్. అక్కడ రోటీ ఉందండి, వేసుకుంటారా? ఓకే, రైస్ మోహన్ గారు రైస్. అది వైట్ రైస్ ఇక్కడ స్పేస్ లేదని పెట్టలేదు. మీరు స్టార్టర్ వేసుకోలేదు. నేను కదా అంటారు. ఓకే, దిస్ ఇస్ ఆలు గోబీ. నో జస్ట్ ఆలు. అది కొంచెం అది వేసుకోండి. ఓకే, awesome. Yes. So, so many sweets here. Yeah, that is all later. Take it later. Yes. కుర్మా వేసుకున్నారా? కుర్మా కావాలా? ఒక గరిటె. అది కుర్మా గవ్వలు ఆంటీ చేశారండి, చాలా బాగా వచ్చింది. Awesome. Very nice. కజ్జికాయ ఎందుకు కావాలి? నీకు కావాలి కానీ డైట్లో కదా అసలు తింటలేదు. జస్ట్ ఇది ఫోటో కోసం. ఓకే, కుర్మా. ఓ గవల్.
జాను అనిక ఏ తిన్నారా ఇద్దరు వచ్చినప్పుడు తిన్నారా బాగా సూపర్ ఇది యా గవ్వలు అంటే ట్రైన్లో విజయవాడలో స్టార్ట్ అయితే ఢిల్లీ వెళ్ళేటప్పుడు అయిపోయింది. శ్రీకాంత్ గారికి ప్లేస్ ఇవ్వండి. చాలా వెరైటీస్ అన్నమాట. అందరూ ఉన్నాం కదా, ఒక్కొక్క వెరైటీ చేసుకున్నా కూడా బోల్డ్ అయిపోయినాయి. సో అవన్నీ కూడా 2 పూట్లు హ్యాపీగా తినేసి ఆంటీ అయితే సూపర్గా చేశారు. స్నాక్స్, గవ్వలు, మిక్స్చరు, లడ్డు, అరిసెలు అద్దరు కొట్టేశారు. ఇది నెక్స్ట్ డే అనమాట, సంక్రాంతికి కూడా కలుద్దాం అనుకున్నాం కానీ ఇంకో ఓపిక లేక సింపుల్గా జరుపుకున్నాము. ఏదో మా అమ్మాయి చాలాసేపు కష్టపడి ముగ్గు వేసింది అనమాట. భోగి ఏంటంటారు, పాలు పొంగిచ్చడం అన్నట్టు పొంగల్ కోసం. ఆ తర్వాత నేను ఇంట్లోకి మాత్రం కొంచెం సేమియాని పులిహార చేశాను. చేసి దండం పెట్టుకొని పండగ కానిచ్చాము. సరదాగా ఏదో కొంచెం కలిసి ఆడుకున్నాము. అంతే, ఇంకా హ్యాపీగా సంక్రాంతి భోగి ముగించుకున్నాం అనమాట. మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమ్.